అందుకే మనం ప్రాణాయామం చేస్తున్నప్పుడు గరుత్మంతుని ధ్యానం చేసుకుని హంస స్వరూపంగా భావించమన్నారు. ఈ గరుత్మంతుడికి హంసకి సూర్యుడికి సంబంధం ఉన్నదండి. అందుకే సూర్యమంత్రంలోనే అక్కడ సుపర్ణోసి అనే మాట వచ్చినది. దీన్ని బట్టి వైదిక శాస్త్రం అంతా ఒక్కదాన్నే అనేక రకాలుగా చెప్తోంది కనుక ఏకం సత్ విప్రా బహుధావదంత్ అనే మాట కూడా అక్కడ ప్రకటించారనే రహస్యాన్ని మనం గ్రహించాలి. కనుకనే ప్రాణేశ్వరి విద్యలో హంసస్వరూపుడైన గరుత్మంతుని ధ్యానం ఉంది. ప్రత్యేకించి గరుడ ఆరాధన మరొక చోట విశేషంగా వస్తున్నది. ఆ సందర్భంలో మనం తెలుసుకుందాం. ప్రస్తుతం గరుత్మంతుని స్మరణ మాత్రం జరిగింది. అటు తర్వాత పరమేశ్వరుని ఆరాధన, శివారాధన. శివుని ఆరాధించేటప్పుడు ఆదిత్యమయంగా భావించడం ప్రధానమని తెలుసుకోవాలి. శివారాధన ఎప్పుడూ కూడా ఆదిత్య స్వరూపంగా చేయాలి. ఈ మాట మనం గతంలో అనేక మార్లు చెప్పుకున్నాం. అంతేకాదు మరొక విశేషం ఏంటంటే రుద్ర నమ్మకం చదివే ముందు కూడా మనం దాన్ని న్యాసం చేసేటప్పుడు అసశ్రీ రుద్రాధ్యాయ ప్రశ్నస్య మహామంత్రస్య అని ఋషుల్ని చెప్పుకుని దేవతను చెప్పేటప్పుడు సంకర్షణ స్వరూపో యోసావాదిత్య పరమపురుష సయేష రుద్రో దేవత అని స్పష్టంగా చెప్తున్నాం. ఆదిత్య పరమపురుష సంకర్షణ స్వరూప అన్నామా లేదా?